మీరు మమ్మల్ని లెక్క పెట్టరంటారుగా, మేము మిమ్మల్ని లెక్క పెడతాం. ఎస్సీల లెక్క మన దగ్గర ఉంది, ఎస్టీల లెక్క ఉంది, బీసీల లెక్క పెట్టమంటే లెక్క పెడతలేరు. ఇక 6.68% ఉన్నది ఓసీలు కదా, ఓసీలే కదా. ఇక వాళ్ళని లెక్క పెడితే మిగతాదంతా మనమేనా? ఆ మీద చుట్టూ లెక్క పెట్టేస్తే మిగతాదంతా బీసీలే కదా. ఇంకా కొత్త లెక్క ఏంది? ఇలా ఏ రంగంలో కూడా, మీడియా రంగంలో కూడా ఒక్క బీసీ ఓడిదో పేపరో పత్రికనో టీవీ ఉందా? కనీసం బీసీ వాడు బ్యూరో చీఫ్ దాకా పోతాడు, అనేసి అవసరమైతే సీఓ దాకా పోతాడు, కానీ ఓనర్ కాలేడు. దేనికి ఓనర్ కాలేడు? బీసీ ఉద్యమాలు మొదలవుతా ఉంటే, బీసీలు ఆవాజ్ రేజ్ చేస్తా ఉంటే కొత్త కొత్త పంచాయతీలు పుడతాయి. ఇప్పుడు కొత్త కొత్త పంచాయతీలు. ఎస్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా కూడా ఒక మాట చెప్పదలుచుకున్నా నేను. కాంగ్రెస్ పార్టీ కులగణన చేయకపోతే, 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వకపోతే తీన్మార్ మల్లన్నదే బాధ్యత, తీన్మార్ మల్లన్నదే బాధ్యత. నేను చెప్తా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, మీ దాంట్లో బాధ్యత వహించేటోడు ఎవడో రండి. భారతీయ జనతా పార్టీ చెప్తా ఉన్నా, మీ దాంట్లో బాధ్యత వహించేటోడు ఎవడో రండి, లేదంటే మీ అధ్యక్షులు ప్రకటన చేయండి. మీరు చేయకపోతే మీ కర్మ, మీ పాడ మీరు పేర్చుకుంటా అంటే మేమేం చేయలేం, ఖాళీ అగ్గిపెట్టె మాత్రమే ఇయ్యగలుగుతాం. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ బీసీ ఉద్యోగస్తులారా, ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఆర్టీసీ కార్మికులు వెళ్ళిర్రు, బీసీ సింగరేణి కార్మికులు వెళ్ళిర్రు, బీసీ ఉద్యోగస్తులు వెళ్ళిర్రు, బీసీ ప్రైవేట్ ఎంప్లాయీస్ వెళ్ళిర్రు, బీసీ క్యాబ్ డ్రైవర్స్ వెళ్ళిర్రు, బీసీ డ్రైవర్స్ వెళ్ళిర్రు, డాక్టర్స్ వెళ్ళిర్రు, అడ్వకేట్స్ వెళ్ళిర్రు. అర్థమైతే లేదా ఏం జరుగుతా ఉందో? ఇంకా మీకు సోయస్తా లేదా? తలకొండపల్లిలో ఉన్నటువంటి ఓ పేద కోట ఆయనకు సోయి వచ్చి, అరే అవుతుందిరా ఇది బీసీ రాజ్యం, వాళ్ళంటే పోతేనే బతుకుతాం రాని వాళ్ళు వస్తా ఉంటే మీరు ఇంకా తిర్రేషాలు చేసి మేము మీ కులగణన చెయ్యము, మిమ్మల్ని ఇబ్బంది పెడతాం అనుకుంటే మీ కర్మ. దానికి ఎవడేం చేస్తాడు? ఒక కులగణన చేయడానికి, విధి విధానాలు ప్రకటించడానికి ఎందుకు ఆలస్యం జరుగుతుంది? ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నా, మా పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట, కామారెడ్డి డిక్లరేషన్, దాన్ని అమలు చేయాల్సిందే. రాహుల్ గాంధీ గారు తల దించుకునే పని ఎవరు చేసినా ఈ రాష్ట్రంలో, ఏ హోదాలో ఉన్నవాడు చేసినా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆయన తలెత్తుకునేటట్టే చేస్తే తప్ప తల దించుకునే ప్రయత్నం చేయనియా. ఇక చాలా మంది బీసీ నాయకులు, బీసీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మీరు కూడా తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. నన్ను గడికోగా నాకు మెసేజ్ పెడతా ఉంటారు, రాజీనామా చేయ. నేనేం చేస్తారా పోయి రాజీనామా? నాకు అర్థం కాలే. ఎవడు మాట్లాడాలి మరి మండల్లో ఎవడు మాట్లాడాలి మా బీసీల గురించి? ఫస్ట్ సభల్లో మాట్లాడినా కదా 9,000 కోట్ల వినిపించలేస్తారా? బీసీలు 50% పై చిలుకుంటే 2,91,000 కోట్ల బడ్జెట్ సగానికి సీరి మా బీసీలకు ఇస్తే కదా అది లెక్క బడ్జెట్ అయ్యేదని చెప్పిన. బీసీలకు జరుగుతున్న అన్యాయం చెప్పిన. మరి ఎవడు మాట్లాడాలి? నేనే కదా. నీ అయితే ఓట్లు కాదు, నువ్వు నేను పక్కకున్నానని నమ్మవు, నేను నిన్నమ్మా. ఇలా తీన్మార్ మల్లన్న ఈ బీసీల శత్రువు ఎవడో గీత గీసుకుంటూ వస్తా ఉన్నాడు. గీత అవతల వాళ్ళు, గీత అవతల మనం. శత్రువు ఎవడో గీత పడ్డది. ఈ బీసీలకు శత్రువు ఎవడో ఈ 70 ఏళ్ల కాలంలో గీత పడ్డది. గీత అవతల వాళ్ళు ఉన్నారు, గీత అవతల మేమున్నాం. మేము ఒక్కటే బీసీలం, మేము ఒక్కటే. మా సోదర ఎస్సీ ఎస్టీలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మా వాళ్ళే. మీరు తెలుసుకోరు, మీ దాంట్లో మీ 6%లో మీరు ఎవరో తెలుసుకోరు. ఫస్ట్ మేమంతా క్లియర్గా ఉన్నాం. మీకు మాకు గీత గీయబడ్డది, విజిల్ కొడితే ఆట ఆడుకుందాం అంతే. ఇదైతే పక్క. తీన్మార్ మల్లన్నగా ఒక్క మాట కూడా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. రాసి పెట్టుకోండి, ఫైనల్ ఆఖరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. 2028లో ఈ తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి రాబోతా ఉన్నాడు.
ముఖ్యమంత్రి రాబోతా ఉన్నాడు. తెలంగాణ రాజకీయాలని మొట్టమొదటిసారిగా బీసీలు శాసించబోతా ఉన్నారు. ఈ బీసీల రాజ్యంలో పేద కోమటాయనను కూడా అసెంబ్లీకి తీసుకుపోయే బాధ్యత మాది. ఈ బీసీల రాజ్యంలో పేద బ్రాహ్మణ్ణి కూడా మేము అసెంబ్లీకి తీసుకుపోతాము. వాళ్ళకు కూడా తగినంత న్యాయం చేస్తాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.